2 రోజులుగా మెదక్ జిల్లాలో పరిసర ప్రాంతాల లోపల కురిసినటువంటి భారీ వర్షాలకి మెదక్ పట్టణ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం కావడం జరిగింది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలకి కనెక్టివిటీ తెగిపోవడం కూడా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించమని చెప్పినటువంటి సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంకా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కువగా అందాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకి బూరుపల్లి, రూప్ సింగ్ తాండా లాంటి ప్రాంతాలకు పోయినప్పుడు కనెక్టివిటీ పునరుద్ధరించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో ఇంకా ప్రజలకు రోడ్డు కల్వర్ట్లు అనేటివి ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు. నిన్న సాయంత్రం కొట్టుకుపోయినటువంటి 2 వ్యక్తులలో సత్యనారాయణ ఒక డెడ్ బాడీ మాత్రం లభించింది. ఇంకొక డెడ్ బాడీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడ పోచారంలో ఇంకా వెతుకుదల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపల దొరుకుతాయని చెప్పి ఆశపడుతూ ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు వచ్చి ₹1 కోటి సాయం ప్రకటిస్తా ఉన్నాం, వరద సాయం కింద, ఆపత్తు సాయం కింద అని చెప్తా ఉన్నారు. మంత్రి గారు, మీకు స్థానిక అధికారులు సరైనటువంటి నివేదిక ఇచ్చినట్టు నాకు కనబడతలేదు సార్. టెంపరీ నివేదిక చూస్తేనే మెదక్ పట్టణంలో పిల్లి కొట్టాల ప్రాంతంలో నిర్మించినటువంటి సబ్ స్టేషన్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ ఒక్క సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటేనే సుమారు ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. మెదక్ పట్టణానికి కరెంటు మళ్లీ యథాస్థితిలో అందాలంటే, పిల్లి కొట్టాల సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటే కేవలం ఒక్క సబ్ స్టేషన్ కాస్టే ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. రోడ్లు పోయినాయి, నిరాశ్రయులు అయినరు, అనేక మందికి ఇండ్లు కూలిపోయినాయి, రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీట మునిగా కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ప్రకటించినటువంటి ₹1 కోటి సహాయాన్ని వెంటనే పెంచాలని, మృతులిద్దరి కుటుంబాలకి 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్ ఉన్నప్పటికీ కూడా సుమారు 3-4 గంటలు ఓ కరెంటు స్తంభాన్ని ఆసరాగా తీసుకొని కాపాడమని ఆ ఇద్దరు దాదాపు 3-4 గంటలు కష్టపడ్డ ప్రభుత్వం హెలికాప్టర్ పంపడం లోపల వైఫల్యం చెందడం వల్లనే ఆ ఇద్దరు చనిపోయినారని చెప్పి గ్రామస్తులు బాధపడతా ఉన్నారు. కాబట్టి ఆ బాధిత కుటుంబాలిద్దరికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద ఏదైతే ఈ శిబిరాలలో ఉంచినారో, జీకేఆర్ ఫంక్షన్ హాల్, ఇతర ఫంక్షన్ హాల్లో ఎవరైతే వెంకటేశ్వర గార్డెన్స్ లో ఉంచినారో వాళ్ళందరికీ కూడా మంచి భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కట్టుబట్టలతో వచ్చినాం, మా దగ్గర ఏం లేదు సార్ తినడానికి, దయచేసి మాకు సాయం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రామాయంపేట, సిద్దిపేట మధ్యలో జాతీయ రహదారి వద్ద నందిగామ వద్ద ఒక బ్రిడ్జి, పాత బ్రిడ్జినే జాతీయ రహదారి కనెక్ట్ చేయడం వల్ల ఆ బ్రిడ్జి కొంచెం కదిలి రాకపోకలు అనేవి ఆగిపోయినాయి. నేషనల్ హైవేస్ ఆర్ఓ కృష్ణప్రసాద్ గారితో మాట్లాడి పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి అధికారులని చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. అదే రకంగా నార్సింగ్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే చోట నీళ్లు పోవడానికి కనిపెట్టినటువంటి వెంట్ల సైజు చిన్నగా ఉండడం వల్ల జాతీయ రహదారి మీద నిన్న సాయంత్రం నుంచి వాటర్ పోయి రోడ్ అంతా కొట్టుకుపోయింది నార్సింగ్ వద్ద. దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని జిఎంఆర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ని డిమాండ్ చేయడం జరిగింది. కప్రాయిపల్లి, రాజపేట వంతెన, ఇటుపోతే ఈ పాతూరు దగ్గర కరెంట్ లేకపోవడం, మేము పోయినటువంటి చాలా గ్రామాల లోపల అక్కడ కరెంటు స్తంభాలు అనేటి పొలాలలో పడిపోయి ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ అయి రోడ్లు తెగిపోయి వంతెనలు తెగిపోయి అన్నమో రామచంద్ర అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తూ మేము ఇటీవలనే భారత ప్రభుత్వం మెదక్ పట్టణానికి ఒక 7 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ అనేది, ఒక బైపాస్ రోడ్ అనేది ప్రపోజ్ చేసినాం. ఇప్పుడు ఏదైతే పిల్లి కొట్టాల ప్రాంతంలో మునిగిపోయిన సబ్ స్టేషన్ ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరిస్తే 3 కోట్లు 5 కోట్లు ఖర్చు అవుతాయి. అది రేపు ఆ బైపాస్ రోడ్డుకు అడ్డం వచ్చేట్టుంది. కాబట్టి దయచేసి కొత్తగా కట్టాలి ఆ సబ్ స్టేషన్ ని, పిల్లి కొట్టాల దగ్గర నుంచి ఆ సబ్ స్టేషన్ ని తరలించాలి. ఎక్కడైతే భూమి ఎత్తుగా ఉందో ఆ ప్రాంతం లోపల కొత్త సబ్ స్టేషన్
వెంటనే రెండవ సబ్ స్టేషన్ మెదక్కి ప్రారంభం చేయాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ రాజ్నాథ్ సింగ్ గారితో నడ్డా గారితో మాట్లాడి హెలికాప్టర్లు అవసరమున్నా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవసరమున్నా వరద ప్రాంతాలకు వెంటనే పంపాలని చెప్పి ఈ రోజు ఉదయం రామచంద్రరావు గారు పార్టీ ప్రెసిడెంట్ మేమందరం ఎంపీలం గౌరవనీయులు నడ్డా గారితో రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు పోచారం దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు తీసుకొని కూడా రావడం జరిగింది. ప్రజల్ని ధైర్యంగా ఉండమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరం లేకపోతే ఇల్లు దాటి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూరి గుడిసెలు పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని దయచేసి ఇట్లాంటి షెల్టర్లకి వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ R&B రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే కొట్టుకపోయినాయో ఎక్కడైతే రిపేర్ అవసరం ఉందో 24 గంటల్లో ఆ రోడ్లని తిరిగి పునరుద్ధరించాలి. షెల్టర్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా 24 గంటలలో తిరిగి ఇళ్లలో చేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను డిమాండ్ చేయడంతో పాటు నాతో పాటు 24/7 అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు కష్టం వస్తే వాళ్ళతో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.